చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశములను బట్టి సమయానుకూలతలు దేవుని యొక్క వాక్య భాగమును కొంత సమయము శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన మీ అందరికి ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములు ఈ యొక్క దినాన ఇక్కడ మనము ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయటం అనేది పోయిన వారములు సంఘంలో తెలపబడిన విధంగా ప్రార్థనా కూడికను మనము ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. కావున ఈ సమయములు బాగా అర్థం చేసుకొని కొన్ని విషయాలు మనం గమనించుకుంటే, దేవుడు ఈ లోకములోనికి మనములను పంపించిన తర్వాత మనందరినీ కూడా కొన్ని పరిస్థితులలో మన జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, మనలో వెలుగు నింపాలి, వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం మారాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగానండి. కాబట్టి ఆశ కలిగిన మనందరము కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి సిద్ధపడదాం. మీరు జాగ్రత్తగా వాక్యం వినండి, దయచేసి కొద్ది నిమిషాలు వినండి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ మనము సిద్ధపడి దేవుని పని సాగించాలి. అందరికీ నిరుత్సాహం ఉండొచ్చు, ఏం జరుగుద్దులే అనే ఆలోచన ఉండొచ్చు, కానీ దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్ళిపోవాలి. అది జరిగించడము జరిగించకపోవటము దేవుని చిత్తం, అవునా కదక్క? కానీ మనలో ఎవరిలో కూడా చివరి దాకా ఎదురు చూసే ఓపిక ఉండదు, అవునా కదక్క? చివరి దాకా ఓపిక ఉండదు మనకి. ఎందుకంటే మధ్యలోనే ఏమనిపిస్తుంది అంటే అయిపోయిందిలే అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అంతము వరకు సహించిన వాడే అంతం వరకు అయిపోయేదాకా చూడాలి. అయిపోయిన తర్వాత ఇంకా ఆయన చిత్తం అది. కాబట్టి ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో నేనైతే ప్రతిదీ ముగించేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను, చివరి దాకా. ఎందుకయ్యా చివరి దాకా చూస్తామంటే, చివరిలో ఉన్నటువంటి 1% కూడా దేవుడు 100% చేయగలడు. 1%ను కూడా 100% చేయగలడు. అది ఆయన యొక్క చిత్తం, మనదేమి లేదు. కానీ మనమేం చేయటం అంటే నమ్మటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రోజులలో యేసు ప్రభు వారిని నమ్మాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు పూర్తిగా నమ్మేంత భక్తి వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు పూర్తిగా నమ్మటం లేదంటే, నువ్వు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు పూర్తిగా దాని మీద మనసు నుంచి చేస్తే అది నెరవేరుద్ది. అరాకొరగా చేస్తే అది ఎప్పుడు నెరవేరదు. కాబట్టి యేసు ప్రభు వారిని నమ్మాలనుకున్నప్పుడు పూర్తిగా నమ్మేయాలి. ఎవరైనా నమ్మినప్పుడు ఆరము భారము ఆయనే చూసుకుంటాడని మనం నమ్మాలి. ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. నిజంగా చెప్తానండి, ఎలాంటి పరిస్థితినైనా నమ్మితే ఆయన మేలు చేస్తాడు. మనము తర్వాత నమ్మొచ్చులు అనుకుంటే మేలు జరగదు. కాబట్టి దినాన మీ అందరికీ ఈ కుటుంబం ద్వారా ఒక మంచి మాటను తెలియచేసి కూడికను ముగించుకుందాం. ఇదేమో మనము కుటుంబ కృతజ్ఞతా స్తుతి కూడిక కాదు, కానీ దేవుని సువార్త అందించాలని ఒక ఆలోచనతో మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను కూడా మనము మార్చాలి, దేవుని వైపు అనేక మందిని మళ్లించాలని ఒక కోరికతో మాత్రమే ఈ పరిచర్య మనం జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. జాగ్రత్త. కొంత ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను.
ఈ మాట మనకి ఈరోజు వాక్య భాగం ఇదే. జాగ్రత్త. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా విందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఏథెన్సులో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని సంచరిస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు సువార్త చేయటానికి వెళ్ళినటువంటి ఏళ్ళు ఆ ప్రదేశం పరిస్థితులు ఎలాంటి అని చూస్తారు. ఎందుకంటే అక్కడ స్థితిగతులు ఎలాగున్నాయి, అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, అక్కడ వారి అలవాట్లు ఏంటివి, అక్కడ వారి పద్ధతులు ఏంటివి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ జీవితాలలో మనుగడ ఏందనేది సువార్తకి వెళ్ళినప్పుడు చూడాలి. ఇప్పుడు మనం కూడా సువార్తకి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలు మీరు వచ్చినప్పుడు అక్కడక్కడ చూస్తుంటారు కానీ నేను వెళుతున్నప్పుడు ప్రాంతాలన్నిటిని అబ్జర్వ్ చేస్తాను. అంటే బాగా గ్రహిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనుషులలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి, వీరు ఎక్కువగా దేనిని ఆధారం చేసుకొని బతుకుతున్నారు ఈ ప్రాంత ప్రజలనేది మనం గ్రహించాలి. ఇక్కడ మనుషులు పాడైపోవటానికి ఉన్న కారణాలేంటి, ఇక్కడ మనుషులు దేవుని వైపు తిరగకపోవటానికి ఎవరైనా ఈళ్ళని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారా అనే ఆలోచించాలి. ఎందుకంటే చాలా సార్లు మీరు సువార్తకెళ్తున్నప్పుడు నేను వెళుతున్న ప్రతి ప్రాంతంలో చుట్టుపక్కల పరిశీలించుకుంటూ ఎళ్తాను. ఎందుకు పరిశీలించుకుంటూ ఎళ్తామంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గ్రహించాలి. అక్కడ ఉన్న పరిస్థితులను గ్రహించినప్పుడు, అక్కడ ప్రజలు ఏ విధంగా దేవుని వైపు తిరగలేకపోతున్నారని ఆలోచించాలి. పౌలు గారు కూడా ఆ ప్రాంతాలకెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంది భక్తి కలిగినోళ్ళు ఉన్నారంట. చాలా భక్తి కలిగినోళ్ళు ఉన్నారు గానీ, అక్కడ ఏమి రాయబడిందంటే, మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ఆ మాట ఇప్పుడు చదివియాలి కాబట్టి చదివించే మాట కాబట్టి చదివిస్తున్నాను. లేకపోతే చదివాను. బైబిల్ గ్రంథం అది అపోస్తుల కార్యములు. తీశారమ్మా? 17 అధ్యాయము అదే అధ్యాయంలో ఒక మాట మీకు చదివియాలి కాబట్టి చూస్తాను. హ్మ్. చూడండి. 23 నుంచి చదువుదాం. 23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. ఆమేన్. టైం ఏం 12 కాల. 12 కాలేదక్క. టైం 9 అయింది. మీరు 12 అయినట్టు ఫీల్ కావద్దు దయచేసి. ఆల్ నైట్ ప్రేయర్ కాదు. బాగా వినండి. ఈళ్ళు పౌలు గారు ఆ ప్రాంతంలోను సంచరించుచు చూసినప్పుడు వాళ్ళల్లో అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళున్నారు. భక్తి వేరు, అతి భక్తి వేరు. అతి భక్తి అంటే అర్థమేంది? భక్తిలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళున్నారు. ఎంత భక్తి కలిగిన వాళ్ళున్నారు, ఎంత నిష్ట కలిగిన వాళ్ళున్నారు, ఎంత నియమము కలిగిన వాళ్ళున్నారు. ఎప్పుడు గూడక ఏ విషయంలో గూడక ఈళ్ళు పద్ధతిని తప్పకుండా చేసేవాళ్ళున్నారు. ఏది గూడక ఈళ్ళు చూసా తప్పకుండా చేసేవాళ్ళున్నారు. అయినా ఈళ్ళు ఎందుకు నిత్య జీవానికి వారసత్వం పొందుకోలేదని ఆయన మనస్సులో బాధపడ్డాడు. బాధపడుతూ అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కనపడ్డది. బలిపీఠం అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా బలిపీఠం అంటే? ఏంటి చెప్పండి బలిపీఠం అంటే మీకు అర్థమైతే? బలి అర్పించటానికి ఉన్నటువంటి ఒక పీఠాన్ని బలిపీఠం అంటారు. ఆ బలిపీఠం కనపడ్డప్పుడు ఈళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క బలి అర్పించడానికి ఉంటాయి కదా! ఏముంటాయి? ఏటలు గాని, పొట్టేలు గాని, మన ప్రాంతంలో అయితే మనకు అర్థం కావటం చెప్పడానికి కోళ్ళు గాని, ఇలాంటి వాటిని బలి అర్పిస్తారు. అర్పించేటప్పుడు ఈయనేమనుకున్నారంటే, ఈళ్ళ నిష్టను చూస్తున్నాను, ఈళ్ళ పద్ధతిని చూస్తున్నాను, ఈళ్ళు చాలా విషయాలలో చాలా కండిషన్ అంటే భక్తిలో కండిషన్ ఉండాలి. ఇప్పుడు చాలా మందికి కండిషన్ లేదు, పద్ధతి పాడులేదు గానీ, భక్తి చేసేవాళ్ళు చాలా నిష్టగా చేస్తారు భక్తి. ఎంత నిష్టగా ఎందుకు చేయాలంటే, అంత నిష్టగా చేస్తే వాళ్ళకేమనిపిస్తది తెలుసా?
మనం పరిశుద్ధంగా దేవుడికి అర్పించినట్టు అనిపిస్తది వాళ్ళకు. ఆ నిష్ట అనేది చాలా క్లారిటీగా ఉంటది. ఆ దినాన తప్పు చెయ్యరు. బాగేనండి. ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు గూడక ఆ రోజున ఏ విషయంలో గూడక బూతు మాటలు మాట్లాడుకోవటం కానీ, ఏ విషయంలో గూడక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదన్నా చెప్పుకోవటం కానీ, అబద్దాలు ఆడటం కానీ, మే లేనిపోని సాడీలు చెప్పడం గాని, ఆ రోజు కరెక్ట్‌గుంటారు. ఏంది ఈరోజు ఇంత పద్ధతిగున్నావంటే, ఈరోజు నేను భక్తి కలిగి ఉన్నాను. ఈరోజు నేను దేవునికి నైవేద్యం అర్పించాలనుకుంటున్నాను. ఈరోజు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దని ముందే తెలియపరుచుకొని ఉంటారు ఆ రోజున. కాబట్టి ఇంత భక్తి కలిగి ఈళ్ళు ఇంతగా ఉంటున్నారు గానీ, ఈళ్ళని నిత్య జీవానికి వారసులు ఎందుకు కాలేకపోయారు? అసలు ఈళ్ళలో ఉన్నదేందంటే, వాళ్ళ బలిపీఠాల దగ్గర పోయి చూస్తే, అక్కడ ఒక పేరు రాయబడిందంట. ఎవరికీళ్ళు బలర్పిస్తున్నారంటే, తెలియబడని దేవునికి అని రాయబడిందక్కడ. ఎవరికంట? తెలియబడని దేవునికంటే అర్థమేంది? తెలియబడని దేవునికంటే అర్థమేందమ్మా? మేము చేసేది ఎవరికో మాకు తెలియదు. అంటే తెలియకుండానే ఎవరైనా జేత్తరా? మరెందుకని అంటున్నారు అప్పుడు అర్థం జేసుకోండి. తెలియబడని దేవునికని రాసినప్పుడు ఎందుకలాగా నిర్ణయం తీసుకున్నారిక్కడ? బాగా అర్థం జేసుకోండి. ఆలోచించాలి బాగా. ఎందుకంటే ఈళ్ళందరికీ దేవుడు తెలుసు కానీ, దేవుడు తెలుసు మనుషులకి కానీ, ఇక్కడేమంటున్నారంటే, నిజమైన దేవుడు ఎవరికో తెలియదు. అది ఈడ పాయింట్. దేవుడు తెలియదని నేననట్లా. నిజమైన దేవుడు తెలియక, అందుకనే వాళ్ళేం చేస్తున్నారట ఆ ప్రాంతంలో వాళ్ళు, వాళ్ళకు 100 రకాలైనటువంటి పద్ధతులు చేసేత్తన్నారు. ఎందుకంటే, ఏదో ఒకటి రక్షిస్తదేమని. ఏదో ఒకటి రక్షించటానికి దేవుడు ఏదో ఒకటి కాదు. దేవుడు ఒక్కడే. అది గుర్తించాలి మీరు. ఇది అంటున్నారు చూడండి. తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో, ఆ దేవునినే నేను మీకు ప్రకటిస్తున్నానన్నాడు. మీరు తెలియక దేనికి చేస్తున్నారు ఇంత నిష్టగా ఉన్నారు, ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్నారు, ఇంత కరెక్ట్‌గా ఉన్నారు, ఇంత అబద్దాలు ఆడకుండా, ఇంత బూతు మాటలు మాట్లాడకుండా, ఇలాగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మోసం చేయకుండా, ఆ రోజు ఒకాళ మీ హృదయాల్లోనికి చెడు తలంపులొచ్చినా గూడక అయి రానివ్వకుండా, మీ నోటి ద్వారా ఒకవేళ ఏదైనా బూతు మాటలు మాట్లాడాల్సి వచ్చే అవసరం వత్తదేమని, ఆ దినాన మౌన వ్రతం చేసి, ఇంత పద్ధతిగా ఉన్న మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. అది నేను మీకు ప్రకటించాలనుకుంటున్నాను అంటున్నాడక్కడ. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, "ఎందుకు మాకేం అవసరము? మాకు అవసరం లేదంటే, మీకు అవసరం లేకపోయుండొచ్చు. మీకు నచ్చకపోయుండొచ్చు. మీకిష్టం లేకపోయుండొచ్చు. పంపించినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే" అక్కడ కింద మాటలు చదువుకుంటారాండమ్మా? జాగ్రత్త చదవండి. 25 వచనం జాగ్రత్తగా చదవండి. 23 24 నుంచి చదవండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నాడని హస్తకృతములైన ఆలయములలో నివసింపడని ఆయన అందరికిని జీవముని ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు కొదువైనట్టు అంటే ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే ఇదిగో మీరు చేస్తున్నారు కదా! మీరు ఎంత భక్తి కలిగి ఉన్నారు గదా! ఏథెన్సు వారులారా! మీకు నేనేం చెప్తున్నానంటే, నేను ప్రకటిస్తున్నటువంటి ఈ దేవుడు ఎవరంటే, ఈయనే నిజమైన దేవుడు. ఎలా చెప్తున్నానంటే, ఈయన ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, ఇందు ఉన్న సమస్తాన్ని నిర్మించాడు, అన్నిటిని తయారు చేసి, అన్నిటికంటే నేను తయారు చేసిన నేనే గొప్పవాడినని చెప్పి, మనకు ఊపిరిని, జీవమును దయచేసినాడు అన్నాడు. ఏం దయచేసినట్ట? ఊపిరిని, జీవాన్ని దయచేశాడు. ఆకాశాన్ని చేసిందాయనే, భూమిని చేసిందాయనే, చెట్లు చేమలు చేసిందాయనే, రాళ్ళు రప్పలు చేసిందాయనే, కొండలు పుట్టలు చేసిందాయనే. ఇవన్నీ చేసిన ఆయన ఏమంటున్నాడంటే, నేను సృష్టికర్తను అంటున్నాడు. కాబట్టి మీ అందరికి ఇప్పుడు ఏమి అర్థం కావాలంటే, దేవుడనేవాడు ఎవ్వరు కూడక ఏ విషయంలో కూడక ఆలోచించవలసిందేందంటే, దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆమేన్. దేవుడేందమ్మా? అందరికంటే గొప్పవాడు. అందరంటే ఏంటిది? మనుషుల కంటే, పక్షుల కంటే, జంతువుల కంటే, రాళ్ళు రప్పల కంటే, కొండల కంటే, ఇంగా ఆకాశము కంటే, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, మొత్తము కంటే గొప్పవాడు ఎవడైనా ఉంటే ఆయన్ని దేవుడనాలి.
ఆయన్నే నేను మీకు ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయనే మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించాడు. దేనికి పంపించాడంటే, ఇదిగో ఏథెన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. ఏథెన్స్‌లో ఉన్నవాళ్ళు ప్రతి విషయంలో అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళగా నాకు కనపడుతున్నారు. వాళ్ళు నిష్టలు, వాళ్ళు పద్ధతులు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు చూస్తే వీళ్ళు కరెక్ట్ అయినోళ్ళు, వీళ్ళు ఖచ్చితమైనోళ్ళు, వీళ్ళు వ్యర్థంగా పాడైపోకూడదు, వీళ్ళు కరెక్ట్ మార్గంలోనికి రావాలి. వాళ్ళకి ఈ మార్గము గురించి తెలియక వాళ్ళు పాడైపోతున్నారు. మీరు వెళ్లి వాళ్ళకి ఈ మార్గాన్ని తెలియచేయమని నన్ను పంపించారు గనుక, ఇదిగో ఏథెన్సు వారులారా, మీరు ఇది ఇంతవరకు తెలియక చేశారు అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? మీరు ఇంతవరకు అంటే ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనుషులు చేస్తున్న ప్రతి పాపమును గురించి, ప్రతి అపరాధమును గురించి, ప్రతి వ్యసనమును గురించి, ప్రతి వ్యతిరేకతను గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, వీరు ఇంతవరకు తెలియక చేసిరి. ఆమేన్. తెలియక చేశారు. తెలియక చేశారు గనుక మీరు వెళ్లి తెలియచేయండి అన్నాడమ్మ. బాగా అర్థం చేసుకోండి. మీరు వెళ్లి తెలియచేయండి. ఏమని తెలియచేయమంటున్నారంటే, నేను ఏది కూడా కొదువ కలిగి ఉండేవాడను కాను. ఎవరు? ఆమేన్. దేవుడంటే అసంపూర్ణుడు. ఆయనలో సంపూర్ణత జప అసంపూర్ణం కలిగినడు. ఆయనలో ఇది తక్కువుంది, అది తక్కువుంది, ఇది వంక ఏది చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన అన్నిటిని చేసినవాడు. ఆయన తలుచుకుంటే ఆకాశ మహాకాశములను తీసివేయగలడు. ఆయన తలుచుకుంటే మరలా వాటిని నిర్మించగలడు. ఆయన తలుచుకుంటే భూమిని బద్దలు చేయగలడు. ఆయన తలుచుకుంటే మరలా భూమిని ఏకము చేయగలడు. ఆయన తలుచుకుంటే ఆకాశం నుంచి వర్షమును కురిపించగలడు. ఆయన తలుచుకుంటే మరలా దాన్ని ఆపేయగలడు. ఎందువల్లంటే ఆయనకు అసాధ్యమైంది ఏది? ఆమేన్. ఆయనకు అసాధ్యమైంది లేదు. అందువల్ల ఇదిగో ఇన్ని రోజులు మీరు చేశారు కదా ఏథెన్సు వారులారా, మీకు తెలియక మీరు చేస్తున్నారు. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీకు చెప్పాలన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు, మాకెందుకు అవసరమా? అది ఎక్కడే ఉన్నది అక్కడ. మాకు అవసరమా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎందుకంటే, ఇంతకు ముందు మీరు ఎలా జీవించినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునే రోజులొచ్చాయి. ఎందుకు అవసరం ఏముంది? ఎందుకమ్మా? మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందంతా వీళ్ళేమన్నారు తెలుసా? మా తాత ముత్తాతల కాలంలో లేనిది కొత్తగా ఈ రోజు అవసరం ఏముంది అన్నారు ఇక్కడ. ఇక్కడ మనుషులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవసరం ఏమిటి? ఇప్పుడు అవసరం ఏమైనా ఉందా? మరి లేకుండా ఎందుకు చెప్పియాలి అసలు అవసరం నాకు అర్థం కాలేదు. బైబిల్ చదువుతున్నప్పుడు లోతులోనికి వెళ్ళిపోవాలని చెప్తాను చాలా సార్లు మీకు. ఇంతకు ముందు చెప్పంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో భూలోకమును నాశనమయ్యే దినాలు రాబోతున్నాయి గనుక మనుషులకు తెలియాలి. ఏమి తెలియాలంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియాలి. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును ఇది బాగా గమనించండి. అంతటను అందరును మారు మనసు పొందవలెనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మనుషులకు చెప్తున్నాడు మారండి అని. ఎందుకు మారటం అంటే ఏందసలు? ఆలోచించండి మారటం అంటే ఏందక్క? మారటం అంటే ఏంది ఆలోచించండి. ఇప్పుడు దేవుని మార్గంలో రావాలంటున్నావు. ఉదాహరణకు మనమున్నాం కాబట్టి మీరు కాబట్టి ఇది దేవుడి మార్గం అనుకుంటున్నారు. ఇంకొకళ్ళు వాళ్ళది దేవుడి మార్గం అనుకుంటారు. ఎవరికి వాళ్ళు దేవుడి మార్గం అనుకునేది ఉన్నది కదక్క. ఎవరికి వాళ్ళు కరెక్ట్ దారి అనుకుంటారు కదా. ఇది కరెక్ట్ అని తెలియాలంటే దానిలో ఉన్నటువంటి మర్మం మనకు అర్థం కావాలి. దాని లోపల ఉన్నటువంటి మాధుర్యం అర్థం కావాలి. అందుకని రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము బాగేనండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనాన్ని జాగ్రత్తగా చదవండమ్మా. అక్క మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. 15 ఆ! మా జాగ్రత్త చదివేది నిదానంగా నీట్‌గా చదవాలి. ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి మాట. అట్టివారి మనస్సాక్షి కూడా నమ్మా ఓకే. ఓకే. అట్టివారి మనస్సాక్షి కూడా
ఆ! మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపును. ఆమేన్. ఏందంటక్క? ఏది మోపుతుందంట తప్పు? మనస్సాక్షి. అంటే ఇక్కడ చాలా మందేమంటున్నారంటే, మాకు తెలియదా? మాకు తెలియదంటే దేవుడేమంటున్నాడంటే, తప్పు చేస్తున్న వాళ్ళకు వాళ్ళ మనస్సాక్షి చెప్పుద్దంట ఇది తప్పు అని. చాలా మందంటారు వీళ్ళకి తెలియదని. నిజంగా తప్పు చేసే పరిస్థితిలో ఏ ఒక్కరంటారు తెలుసా? ఈళ్ళు తప్పు చేస్తున్నారు గదా! ఈళ్ళకెవరు చెప్పరంటే ఎవరు చెప్పాల్సిన పనిలా. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకునేటప్పుడు నేను జేసేది తప్పని ఆళ్ళకి తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్దంటే మనిషి చెప్పాల్సిన పనిలా మనస్సు సాక్షి అన్నారిక్కడ. మనస్సు సాక్షి. మనస్సాక్షి ఉంది గదా! ఏమన్నారిక్కడ? వారి మనస్సాక్షి వారి మీద సాక్ష్యం ఇచ్చుచున్నదంట. వాళ్ళ మనస్సాక్షి చెప్తుందంట. "రేయ్! దొంగతనం జేశావు. అది వాళ్ళ డబ్బురా. అది తీసుకున్నావనుకో ఖచ్చితంగా నీ జీవితం పాడైపోద్దని." మనుషులు చెప్పరు ఈళ్ళకెవరు చెప్తారు? ఇది తింటున్న ప్రతిసారి వారి మనసులో సంతృప్తి ఉండదంట. ఇది చేస్తున్న ప్రతిసారి వారి మనసులో సంతృప్తి ఉండదంట. ఏదైనా పాపం చేస్తున్నారనుకోండి, "రేయ్! ఇది తప్పురా. ఇది కరెక్ట్ కాదని" ఎవరు చెప్తున్నారు? మనస్సాక్షి చెప్తుంది. ప్రతి మనిషికి ఏముంటదమ్మా? మనస్సు లేనోడు ఎవరు లేరు ప్రపంచంలో. మనసు లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? మనిషి అనేనోడికి మనసనేది ఉంటది. ఆ మనసు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళకి చెప్తుంటది. నిజంగా చాలా మందంటారు, ఛ! ఈళ్ళు ఇంతలా తప్పులు చేస్తున్నారు, ఇంతలా నీచమైనవి చేస్తున్నారన్నప్పుడు నిజంగా చెప్తున్నాను. మనం చెప్పాల్సిన పనిలా వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి కనిపిస్తుంటది. ఇది తప్పు. మరి తప్పని తెలిసినా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేత్తరు? తప్పని తెలిసినా ఎందుకు చేస్తుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మీరనుకోవచ్చు, వాళ్ళకి తెలియదంటే, వాళ్ళకి తెలియకుండా ఉండటానికి వాళ్ళేమన్నా అజ్ఞానంలో లేరు. నేనైనా ఒకరోజు తెలియకుండా ఉన్నాననుకుంటే తప్పు. తెలిసే చేశా. ఏమని తెలుసు? ఇది నిజంగా చెప్పాలంటే ఇది బురదని తెలుసు, అయి నీళ్ళని తెలుసు, ఇది నిప్పని తెలుసు, అది గెడ్డని తెలుసు. తెలియకుండా నేను చేయలేదు కదా! తెలియకుండా చేసినట్టయితే ప్రాంక్ చెప్తున్నాను ఏమనుకోవద్దు దయచేసి నిజం చెప్తున్నాను. తెలియని వాడికైతే వస్త్రాలన్నీ ఊడబీక్కొని దిగంబరగా నిలబడమని చెప్పు చూద్దాం చదువుతేమో. తెలుసు వాడికి అన్నీ తెలుసు. తెలిసి గూడా ఎందుకు చేస్తున్నాడంటే, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి గద్దిస్తున్నప్పుడు, వాళ్ళ మనస్సాక్షి మాట వాళ్ళు వినటం లేదు. ఎవరి మాట వినట్లేదు? మనస్సు మాట ఇనటం లేదు. అప్పుడప్పుడు చాలా మందంటారు, మనస్సు మాట ఇనటం లేదని. మరి ఇంకేం వింటది మాట? అప్పుడప్పుడు ఆళ్ళని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారంట మనసుని. ఎందుకు? తప్పు చేయకూడదు, 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 చేయకూడదు అనుకున్నాను చివరగా చేసేసాను. నా వల్ల కావటం లేదు నేను నీ వల్ల ఎందుకు కావటం లేదు? మీ వల్ల కాదా? బాగా ఆలోచించండి. వల్ల అవుద్దా కాదా? నిజం చెప్పండమ్మా. బాగా ఆలోచించండి. వల్ల అవుద్దా కాదా? నీ వల్ల, నా వల్ల కాదు. ఆమేన్. మరి మన వల్ల గానప్పుడు మరి ఇంకెవరి వల్ల అవుద్దంటే దేవుడి వల్ల అవుద్ది. అయితే దేవుడి వల్ల అయిద్దంటే ఆ దేవుడు ఎవరో ఈళ్ళకి తెలియాలి ఈరోజు. మనస్సును కంట్రోల్ చేసే దేవుడు ఉండడు. మనిషిని కంట్రోల్ చేసేవాడి గురించి మాట్లాడట్లేను. మనస్సును కంట్రోల్ చేసేవాడు. మనిషిని ఊరైనా కంట్రోల్ చేస్తాడు. ఎలా చేస్తారంటే మీకు తెలుసో తెలియదో నాకిప్పుడు 2 తాళ్ళు కట్టేసి 2 తాళ్ళు నా కాళ్ళకో, చేతులకు కట్టేసారు. కట్టేస్తే నన్ను కంట్రోల్ చేయరు. ఏ? ఇంట్లో ఏసి తాళం ఎత్తే నన్ను కంట్రోల్ చేయరు. కానీ మనస్సును మీకు తెలుసో తెలియదో మనిషి తప్పు చేయకుండా ఆపొచ్చు గానీ, మనస్సు తప్పు చేయకుండా ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనస్సుకు హద్దు లేదు. ఎలాగైనా ఊహించుకుంటది. మంచం మీదే పడుకుంటాది. ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు ఊహించుకుంటది. మంచం మీద పడుకుంటాడు. ఎక్కడో లోకంలో పనికిమాలిన స్థలాల్లో తిరిగినయన్నీ గుర్తొస్తుంటాయి. ఎందుకొస్తున్నాయంటే అది మనస్సు. దానికి కంట్రోల్ లేదు. ఈరోజు చాలా మంది అనుకుంటుంటారు. ఏమనుకుంటున్నారంటే, మేమెందుకు మారలేదు? మేము బాగున్నామంటే, నేను చెప్తుంది ఇక్కడ నువ్వు బాగున్నావు. ఎవరు కూడా చెడిపోరని నేను చెప్పట్లా. మనిషి చెడిపోలా. మనస్సు చెడిపోయింది. మనిషి బాగానున్నాడు. వాడికి బాగానే ఉన్నాడు. అన్నీ ఉన్నాడు. కానీ మనస్సేమనిపిస్తుంది తెలుసా? బాగా అర్థం చేసుకొని మీకు అర్థం కావటని చెప్తాను. వేరే వాళ్ళ ఉదాహరణకు ఈ అక్క డబ్బులు ఒక 500 నాకు ఒక రూ. 1000 10,000 ఇచ్చినప్పుడు, ఆ 10,000 నుంచి ఒక రూ. 100 ఎగస్ట్రా నాకొచ్చినియనుకో, అప్పుడు నా మనస్సాక్షి నాకేం చెప్పుద్ది? నీకు కాదని చెప్పుద్దా లేదా? కానీ మనిషేమంటాడు? మనిషేమనుకుంటాడు చెప్పండి?
10,000 ఇచ్చారు నీకు. నువ్వు లెక్క పెట్టినాక ఒక రూ. 100 ఎగస్ట్రా వచ్చినియి. అప్పుడు మనస్సేమనుకుంటది, మనిషేమనుకుంటాడు? ఈ 2 చెప్పాలి మీరు. మనస్సు ఎప్పుడు గూడాక మనస్సు, మనిషి తప్పుగా ఆలోచించరు. 2 కరెక్ట్‌గా ఆలోచిస్తారు. ఈ మనిషి ఏమనుకుంటాడంటే 10 సార్లు నా ముందే లెక్క పెట్టాడు గదా! 10,000 ఉన్నాయి గదా! ఇప్పుడు నేను లెక్క పెడితే ఒక 100 ఎగస్ట్రా వత్తయి. నన్నేం చేయమంటావు? వాళ్ళు లెక్క పెట్టుకోకుండా ఇత్తే నా తప్పు. బాగా అర్థం చేసుకోండి. నువ్వు లెక్క పెట్టుకోకుండా ఏమి నాకియలేదుగా. నా కళ్ళ ముందే ఒకటికి 2 సార్లు, ఒకటికి 2 సార్లునా మరి నా లెక్క రాసి తేమంటుకొని ఇచ్చినవు. నువ్వు ఇచ్చినప్పుడు 10,000 అని ఇచ్చావు. నువ్వు లెక్క పెట్టకుండా ఏమన్నా ఇచ్చినవా? ఎవరంటున్నారిక్కడ? మనిషి అంటున్నాడు. ఇప్పుడు మనసేమనిపిస్తుంది? వాడు మా లెక్క పెట్టేటప్పుడు ఒకవేళ 2 అతుక్కొని వచ్చుంటే అది నీది కాదురా ఇచ్చేయరని మనసంటుంది. ఇప్పుడు ఈ మనస్సాక్షి ఇది తప్పని మనిషికి చెప్తుంది. ఇది చాలా లోతుగా ఆలోచించాలి. మనస్సాక్షి చెప్తుంది మనిషికేమని? ఇది తప్పు అని. ఇప్పుడు మీరు కూడా ఎక్కడికైనా పోయినప్పుడు నేను తీసుకున్నటువంటి కూలే కదా తీసుకుందంటే మర్చిపోయి ఒక రూ. 10 ఎగస్ట్రా ఇచ్చొచ్చుంటావు. అప్పుడుండి ఎందుకయ్యా నాకు రూ. 10 ఎగస్ట్రా ఇచ్చావని అడగమని మనస్సాక్షి చెప్పుద్ది గానీ మనిషి ఏమంటాడో తెలుసా? అందరికి ఇస్తుంటే నాకిచ్చిండు. నేనేమన్నా వద్దు లెక్క పెట్టుకోవద్దని చెప్పినా. పాపం తొందరపాటులో ఇన్ని డబ్బులు తీసుకొని వస్తారు పాపం పంచడానికి కదా మీరు. ఇన్ని డబ్బులు తీసుకుంటారు. టక 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 ఎత్తుంటారు. ఎవరో ఒకళ్ళకి ఒక రూ. 100 పోద్ది. ఇప్పుడు ఇంటికొచ్చిన తర్వాత నువ్వు లెక్కంతా చూసుకుంటే ఒక 100 కరెక్ట్‌గా ఉండదు. ఇప్పుడు ఎవరిని అడగాలి నువ్వు? ఇప్పుడు ఎవరిని అడగాలమ్మా? ఒకవేళ పోయి అడిగినా, ఏంది నా మీద తప్పు పెడతావా? అందరితో నలుగురితో సమానంగా ఉన్నానని, అని పైకంటారు గానీ, లోపల మనస్సాక్షి ఏయ్! నువ్వు తీసుకో నువ్వు ఇయ్యొచ్చుగా. ఇప్పుడు మనస్సాక్షిని మనిషేమంటది? మనిషేమంటది? మనస్సాక్షిని మనిషేమంటాడు? వద్దు. వాడే గుర్తుపెట్టుకోలేదు నీకెందుకు? ఇప్పుడు ఈ మనిషికి కూడా తెలుసు ఇచ్చిన మనిషికి. ఈ మనిషి కాడే నా రూ. 10 పుణ్యని. కానీ పబ్లిక్ అడగలేదు. అడిగితే రేపు పొద్దున మళ్ళా పనికిరాదు. ఇద్దరి మధ్య ఏమైంది? యుద్ధం జరుగుతుంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనుష్యులు ఇలాగనే బతుకుతున్నారు. మనస్సాక్షిలో మాత్రం కరెక్ట్‌గా లేవెవరై. ఇప్పుడు వెళ్లి మన ప్రాంతంలో గాదు ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కడి దగ్గరికెళ్లి చూస్తే మనుషులందరూ ఎలా ఉన్నారు తెలుసా? శుభ్రంగా హ్యాపీగా స్నానం చేసుకొని, మంచిగా నీట్‌గా కొత్త బట్టలు కట్టుకొని, హ్యాపీగా కడుపు నిండా అన్నం తిని, కంటి నిండా పడుకుందామని మంచం మీద పడుకున్నారు గానీ, ఒక్కళ్ళ మనసు గూడా కరెక్ట్‌గా లేదు. ఈరోజు నువ్వు ఈ తప్పులు చేశావు, ఈ తప్పులు చేశావు, ఈ పాపాలు చేశావు. ఇది చేయటం వల్లేరా ఈరోజు నీ ఇంట్లో నీకు ప్రశాంతత లేదు, నీ కుటుంబంలో నీకు నెమ్మది లేదు, నువ్వు నిద్రపోవటం లేదు, నీకు తిన్నా గూడా అరగటం లేదు. నీ పిల్లలు గూడా పాపాలు అనుభవిస్తారని వాళ్ళ మనస్సాక్షి చెబుతున్నా గూడక మనిషి ఎక్కడ ఒప్పుకుంటే తక్కువోడైపోతాడని అనుభవిస్తున్నాడంతే. అనుభవిస్తున్నాడు. చాలా మంది మేమంటాం తెలుసా? ఏమి కర్మ చేసుకుంది గాదు. వాళ్ళకి తెలుసు అది ఎందుకు వాళ్ళకొచ్చిందో. వాళ్ళు బయటకి చెప్పుకోలేరు. చెప్పుకుంటరా? ఎవరైనా చెప్పుకునేవాళ్ళున్నారా చెప్పండి? బయటికి చెప్పుకోవటానికి మనస్సాక్షి చెప్తుంటే చెప్పుకో, ఒప్పుకుంటే ప్రశాంతంగా ఉంటదని మనిషి ఏమంటున్నాడు? ఎందుకు చెప్పుకుంటావు? ఎందుకు చెప్పుకుంటారమ్మా? అందుకని ఇక్కడేమన్నారు తెలుసా? మీరు తెలియక చేస్తున్నారని మీకు తెలుసు. కానీ మీ మనస్సాక్షికి తెలుసు ఇది కరెక్ట్ కాదని. ఏం చూసారు ఇక్కడ ఈళ్ళు ఈయన పౌలు గారు? బాగా పౌలు గారు ఆ యొక్క ప్రాంతాల్లో సంచరించి ఏం చూసాడు? మీరు చేసేది కరెక్ట్ కాదని మీకు తెలుసు. కానీ బయటకు ఊరు ఒప్పుకోవట్ల. ఎందుకు ఒప్పుకోవట్ల? బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు. ఏం చేశారోళ్ళ? వాళ్ళ దేవత బలిపీఠములను ప్రతిమలను చూసినప్పుడు అక్కడ ఏం రాయబడింది? తెలియబడింది దేవునికి. వాళ్ళకు తెలుసు ఇదేం చేయదు దీనివల్ల ఉపయోగం లేదని. కానీ బయటకు ఊరు ఒప్పుకోవట్ల. ఒప్పుకుంటే ఎక్కడ తక్కువైపోతారు. అందుకని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళతో చెప్తుందంట. ఇది కరెక్ట్ కాదురా! ఇది కరెక్ట్ కాదురా! ఇది కరెక్ట్ కాదురా! అని ఎవరు చెప్తారంట? మనస్సాక్షి చెప్తారంట. ఏమని చెప్తుందంటే, ఇదిగో నువ్వు తాగొచ్చావు. ఇక్కడ ఎవరికీ తెలియదు. నువ్వు చేస్తున్నటువంటి ఆ దేవుడికి కూడా తెలియదు. ఈడు కరెక్ట్‌గా ఉంటాడు. ఎంత నిమ్మలంగా ఉంటాడో తెలుసా? అక్కడేమో ఒక నిష్ట ఉంటది. ఎవరు గూడాక తాగి రాకూడదు. ఎవరు గూడాక ఇంట్లో అన్నం తిని రాకూడదని. తినొచ్చాడో తిని రాలేదని ఎవరికైనా తెలుసా? పక్కనోళ్ళకి ఊరికే తెలియదు. కడుపులో తిన్నది మూతి తుడుచుకొని, ఇలా వచ్చి దీకల మొఖమేసుకొని ఉపవాసం ఉన్నట్టు కూర్చున్నంత మాత్రం కడుపులో ఎవరికి తెలుస్తది? తిన్నోడికి తెలుసు, దేవుడికి తెలుసు. ఇప్పుడు ఈళ్ళేమనుకుంటారో తెలుసా? మనస్సాక్షి "అరేయ్! ఇది కరెక్ట్ కాదురా నువ్వు చేసేది తప్పంటది." ఒప్పుకుంటే 10 మందిలో తప్పైపోతావు. 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఏమవుద్దిలే. ఇక్కడ అదే అంటున్నాడు. ఇదిగో మీరిన్ని సంవత్సరాలు తెలియక చేశారు. ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు. మీకు ఏది కరెక్టో మీ మనస్సాక్షి చెప్పుద్ది. నేను చెప్పాల్సిన అవసరం లేదు.
ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర పోయి అడగండి. వాళ్ళ మనస్సాక్షిని అడగండి. వాళ్ళు చేసే తప్పుని వాళ్ళే చెప్తారు. కానీ బయటకు ఒప్పుకోరు. వాళ్ళు చేసే తప్పుని వాళ్ళకి కూడా తెలుసు. నిజంగా తెలుసంటే ఎందుకని చెప్తానంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడున్న మీరందరూ కూడా చెప్పండి. నీవు నేను గూడక ఆ యొక్క పక్కన నుంచి ఈడికొచ్చినోళ్ళం అక్క. ఆ నుంచి ఈడికొచ్చినోళ్ళమే. ఆ రోజు మనం చేసిన ప్రతిసారి మన మనస్సాక్షి చెప్పేది, ఏందిరా ఇది కరెక్ట్ కాదని మనకు కూడా తెలిసుంటది. కానీ అందరూ చేత్తన్నారులే నేనెందుకు కొత్తగా దాన్ని క్రియేట్ చేయటము, కొత్తగా నేనేదో ఊహించుకోవడం ఎందుకని, మన లోపలున్న ఆలోచనలను కప్పేస్తుంటాం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ తెలుసా చెప్తుంటాడు కదా! ఇదిగో ఈడ చేత్తన్నాను, ఆడంటున్నాను, నేనే కడుపు నిండా తింటున్నాను. ఏందసలు ఇదేమి అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? తెలియబడని దేవునికని రాయి ఉన్నారు కదా! ఆ తెలియబడని దేవుడెవరు? ఆ దేవుడినే నేను మీకు ప్రకటిస్తున్నాను. మాకెందుకంటే మీరు ఎవరు? మీరెవరు? ఆయన బిడ్డలు. ఆయన తన చేతులతో మిమ్మల్ని తయారు చేసుకొని, మీలో ఆయన ఊపిరి ఉంచి, మీరు ఆయన తట్టు తిరగాలి. మీరు రాబోతున్న ఉగ్రతలోనికెళ్ళిపోకూడదు. మీరు ఆయనలో ఉండాలని ఆయనే మీ కోసం మమ్మల్ని పంపించాడు. ఇదిగోండి చూడండి లూకా సువార్త, లూకా సువార్త 24 అధ్యాయము 47 వచ్చిన ఒకసారి చదువుదాం. 24:47 జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 24:47 తొందరగా తీయండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరుట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటించబడుననియు రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంట? యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట ఏం ప్రకటించబడిందంట? మారు మనస్సు పాప క్షమాపణ. పాపము అంటే జనములకు అర్థం కావటం లేదు గానీ, మారు మనసు అంటే గూడా మనకు అర్థం కాదు. ఈరోజు పాపం అనేది కామన్ అయిపోయింది. సాధారణం అయిపోయింది కాబట్టి పాపం ఏదో, మంచేదో, చెడేదో జనాలకు తెలియటం. ఎందుకంటే అబద్ధము అనేది ఏమైపోయిందమ్మా ఈ రోజుల్లో? అలవాటు కాదు. సాధారణం అంటే అది ఇప్పుడు ఉదయాన్నే అన్నం తినాలి, మధ్యాహ్నం అన్నం తినాలి, సాయంకాలం అన్నం తినాలి. పగులు పని చేయాలి, నైటు నిద్రపోవాలి. ఇది క్రమం. అలాగే ఈ రోజులలో ప్రజలలో కూడా అబద్ధం అనేది క్రమంగా మారిపోయింది. అబద్ధాలు ఆడకుండా ఉన్నోడిని ప్రత్యేకంగా చూస్తారు భూమి మీద ఈరోజు. అబద్ధములు ఆడకుండా మీ ఇళ్లల్లో మీరున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. అవసరమైతే మీకు గుడి కట్టేస్తారు అంతే. ఏందంటే అంతే. మిమ్మల్నే చెప్పేత్తారు. ఇంకెక్కడో లేదు దేవుడు మీరే దేవుడు. ఎందుకంటే నోటితో అబద్ధం రాదు. నోట్లో బూతు మాట రాదు. నేను ఎన్ని హింసలు పెట్టినా నన్ను నోరు తెరిచి ఒక మాట అనలేవు. నీకంటే నాకెక్కడ అంటే మనస్సులకు ఏమర్థమైందంటే దేవుడు ఎలా ఉంటాడో కూడా మనిషికి తెలుసు. దేవుని యొక్క రూపం ఎలాంటిదో, దేవుని ఆలోచనలు ఎలాంటివో కూడా మనిషికి తెలుసు. కానీ ఎందుకిలా ఉన్నారంటే వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకుంటుంది గానీ మనిషి ఒప్పుకోవటం లేదు. అందుకేమన్నాడు? వారి మనస్సాక్షి వారి మీద ఏం పలుకుతుందంట? సాక్ష్యం చెబుతుంది. సాక్ష్యం చెప్తుంది. ఇదిగో ఈ పొరపాటు, ఈ తప్పు రావటానికి కారణం ఏందో ఇప్పుడు ఉదాహరణకు నాకొక జబ్బొచ్చిందనుకోండి. కాలు బెణుకు పట్టిందనుకోండి. ఈ కాలు బెణుకెందుకు పట్టిందో నాకు కూడా తెలుసు. కానీ బయటకి చెప్పుకోను. అర్థమైందా? ఎందుకొచ్చిందంటే నాకెలా తెలుసంటే నా మనస్సాక్షికి తెలుసు. నా మనస్సాక్షి చెప్తుంటది ఏమని? ఆ తప్పు చేశావు. ఆ తప్పు నిన్ను విడిచిపెట్టలేదు. అది నీకిలా పట్టుకొని పీడిస్తుంది. ఈరోజు ఆ తప్పు ఒప్పుకో. నీ పాపం పోతుందంట. ఏం ఒప్పుకోమని? తప్పు ఒప్పుకో. తప్పు ఒప్పుకుంటే ఏమైపోతారమ్మా? చెప్పండి నాకు ఈరోజు. తప్పు ఒప్పుకుంటే ఏమైపోతారు? ఆ? తప్పు ఒప్పుకుంటే క్షమించబడతారని బైబిల్ ప్రకారం ఉంది. ఈ రోజులలో ఏమైపోతాం చెప్పండి తప్పు ఒప్పుకుంటే? ఆమేన్. తప్పు ఒప్పుకుంటే అవమానం వస్తది. తప్పు ఒప్పుకుంటే నిందలొత్తాయి. తప్పు ఒప్పుకుంటే ఇంక అందరూ నన్ను ఒక రకంగా చూస్తారు. అవునా కాదా? ఇప్పుడు అందరూ ఒక్కొక్క రకంగా చూస్తానికి భయపడుతున్నావు గానీ, వచ్చిన వ్యాధి, రోగం మామూలుది కాదని ఎవరైనా భయపడతారా? చచ్చిపోవటానికి బాగానండి. చావుకు భయపడతారు జనాలన్నారు తప్పది. చచ్చిపోవటానికైనా రెడీ అయ్యారు గానీ, మారు మనసు పొందటానికి సిద్ధపడట్ల జనాలు తెలుసా?
చచ్చిపోవడానికైనా సత్యం ఏమంటారు తెలుసా? చచ్చిపోతావురా ఇదే పాపం ఉంటే ఇలా ఉంటుంటే నువ్వేమన్నా 100 సంవత్సరాలు బతుకుతావా అనట్లేదక్క? అరే ఇలా తాగి తందనాలాడి కిడ్నీలు పోయి, లివర్ పోయి, అన్నీ పోయి తొందరగా చచ్చిపోతా ఉంటే, నాకన్నా ఎక్కువ రోజులు బతుకుతావు నువ్వేమన్నా? ఏదో ఒక రోజు చావాల్సిందే నేను ఇలా చచ్చిపోతాను. అంటే చావటానికని రెడీ అయ్యారు గానీ, మారటానికి రెడీ కాలే జనాలు. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ బైబిల్‌లో, దేవుడు నిర్ణయించాడు. ఒక నిర్ణయం ఏర్పరిచాడు. మీరెళ్లి చెప్పాలి. నిర్ణయించండి. ఏమని చెప్పాలంటే, ఏంది ప్రభు వాళ్ళు ఒప్పుకోరంటే, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ మనస్సాక్షిని అడిగి చూడమని ఒకసారి. ప్రశాంతంగా మనిసున్నప్పుడు, కుదార్తంగా కూర్చున్నప్పుడు, ఆ మనిషి దగ్గర నువ్వు నిలబడి, నువ్వు చేసేది ఇన్ని రోజులు చేసింది కరెక్టా కాదని, అతని మనసును అతనే సమాధానం చెప్పుకోను. మనకు గూడా చెప్పాల్సిన పనిలే. అతని మనసుని చెప్పుకుంటే, ఆ మనస్సే అతనికి జవాబు చెప్పుద్ది. ఎన్ని తప్పులే నువ్వు చేసినయి. ఎందుకు తప్పులు చేశావంటే, తప్పు చేసిన దానికి ప్రతిఫలము ఏందమ్మా? ప్రతిఫలము అనుభవిస్తున్నావు. ఆమేన్. పెద్దోళ్ళు చాలా మంది అంటారు కదా! అప్పుడప్పుడు మీరు తెలుస్తదో ఏమంటారో తెలుసా? నిప్పు లేనిది పొగొత్తదా? ఏ కారణం లేకుండా ఏ మనిషి మీదకి ఏది రాదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. అప్పుడప్పుడు చాలా సార్లు మనం అంటాం, ఏమి ఎరగదు. ఈడికేందిరా ఇంత పెద్ద జబుతావు ఎవరు చెప్పారు? ఎరగవా? నీకు తెలుసు నువ్వు ఎరగలేదని. కారణం ఒకటున్నది. ఆ కారణం ఏందంటే, నువ్వు నా దగ్గరికి రావాలి. ఏ కారణం అది? ఎవరి దగ్గరికి రావాలి నువ్వు? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరకొచ్చి, దేవుని దగ్గరకొచ్చి నీ మనస్సును మార్చుకుంటే, ఏమన్నాడు? నీకు ఊపిరినిచ్చాను, జీవమునిచ్చాను, నిన్ను బ్రతికించాను, చంపేస్తాను. సమస్తమును నాకు తెలుసు. కాబట్టి నేనేం చెప్తున్నాను? మరలా నీ యొక్క జీవాన్ని మరలా పొడిగిస్తానన్నాడు. నిజంగా చేస్తాడంటే మీ అందరికీ హిజ్కియా గురించి తెలుసుగా? హిజ్కియా ఎవరాయన? రాజు. హిజ్కియాకు ఏమొచ్చిందంట? మరణకరమైన వ్యాధి. మరణకరమైన వ్యాధి అంటే ఏందమ్మా? మరణకరమైన వ్యాధి అంటే ఏమొచ్చుంటదది? ఇంక చచ్చిపోయేటువంటి వ్యాధొచ్చింది. ఏమిటంటే మీకు అర్థం కావటానికి బైబిల్ ప్రకారం చెప్తాను. యెషయా గ్రంథము 38 అధ్యాయం తర్వాత మీరెళ్ళిపోయినాక చదువుకొని ఇంటికెళ్ళిన తర్వాత ఏమి రాయబడి ఉంటదంటే, హిజ్కియాకు మెడ ఉన్నది చూడండి. ఈ యొక్క నడ్డిప్పున ఒక పుండు పుట్టిందంట. పుండు. పుండు అంటే తెలుసుగా? మీ అందరికి తెలుసు కదా! ఒక పుండు పుట్టిందంట. ఆ పుండు ఎన్ని రోజులకు కూడా తగ్గదంట. దాన్నేమంటాం మనం ఈ రోజులలో? ఆ! క్యాన్సర్. ఆమేన్. ఏమంటారక్క? తగ్గదది. రోజు రోజుకి ఏమవుతుంటది? పెరిగిపోతుంటది. ఈ రోజులలో అయితే మెడిసిన్ ఉంది కాబట్టి ఏదో ఒక చివరి ఆశలుండి ఆ మెడిసిన్ మీద ఆధారపడి ఉంటాం. ఆ రోజులలో మెడిసిన్ లేదేమి అంతా నాటు వైద్యమే. ఈ నాటు వైద్యంతో చూసుకుంటున్నారు. ఏం అర్థం కాలేదు. హిజ్కియా దగ్గరకొచ్చి అన్నాడు, హిజ్కియా యెషయా ప్రవక్తొచ్చి నీవు మరణమవు పోవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఎవరితో? హిజ్కియాతో ఎవరన్నాడు? యెషయా ప్రవక్త అని ఒకాయనున్నాడు. ఆయనన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఎక్కడుంది చూడండి యెషయా గ్రంథమేమో 38 అధ్యాయంలోనికి రండి. మీరు లేట్ అయిందని అసలనుకోవద్దు. మీరొచ్చింది 9కి. మనం ప్రార్థన స్టార్ట్ చేసింది 9కి. 38లో. చదవండమ్మా అక్కడ. మొదటి నుంచి చూడండి. ఆ! హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తైన ఆమోజు కుమారుడైన యెషయా ఆ! నీవు మరణమగుచున్నావు. బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయులకు సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నేనెట్లు ఆ! ఆ! జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చెయ్యగా ఆ! ఇక్కడ యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరకొచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, హిజ్కియా నీవు చచ్చిపోబోతున్నావన్నాడు. నేనెందుకు చచ్చిపోతానన్నాడు ఎమ్మటే. ఎందుకు చచ్చిపోతున్నాడంటే,
నీకొక పుండు పుట్టింది గదా! ఆ పుండు అది ఎలాంటి పుండంటే కురుపది. దానికి మందు లేదు. చచ్చిపోవటమేను. నీళ్లు చక్కబెట్టుకోమన్నప్పుడు, ఇప్పుడు పుండు వల్ల చచ్చిపోతున్నాడు. బాగా వినండక్క. దేని వల్ల చచ్చిపోతున్నాడు? పుండు వల్ల చచ్చిపోతున్నాడు. పుండుకు మందులు పూసుకున్నాడు. చాలా రకాల మందులు పూసుకున్నాడు. మందుల వల్ల ప్రయోజనం లేదు. రోజు రోజుకేమవుతుంది ఆ పుండు? పెద్దదవుతుంది. రసిక పుండు అంటారు గదా! రసిక పుండు అంటారు గదా! రోజు రోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న దాని మీద ఎంత మందేసినా కూడా మందు పనిచేయట్లేదు. పుండు పెద్దదైపోతుంది. ఇప్పుడు చచ్చిపోతానన్నప్పుడు ఈయన వెంటనే ఏం చేశాడంటే, ఇదిగో ఈ పుండు వల్ల ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. కానీ ఇప్పుడు ఈ పుండు వల్ల నన్ను బతికించేది వైద్యులు కాదు. ఎందుకంటే ఆల్రెడీ వైద్యులు ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేస్తే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఇంక ఛాన్స్ అయిపోయింది. ఇంక బక్కెడు ధన్యావన్నట్టు వాళ్ళు టికెట్ గూడా ఇచ్చేశారు. రాసిపెట్టి మరి ఇచ్చేశారు. ఇటు పక్క పోయి చూస్తే ఈళ్ళందరూ గూడా చేతులెత్తేశారు. ఈయనకాడ డబ్బేమన్నా లేదనుకున్నారా? హిజ్కియా ఎవరు? రాజు. కుప్పలు కుప్పలున్నది. అప్పట్లో ఉన్నటువంటి బంగారం గాని, రత్నరాసులు గాని, వజ్ర వైడూర్యం గాని, ఇంక డబ్బనేది తక్కువేమి లేదు. ఎంత కావాలనుంది. అవసరమైతే ఏమైనా చేయగలడు గానీ, ఆ డబ్బుతో ప్రాణాన్ని మాత్రం నిలబెట్టుకోలేడమ్మ. అది గుర్తుపెట్టుకోండి మనుషులు మీరందరూ. డబ్బుతో ఏదైనా చేయగలరు. ఆకాశము నుంచి కిందికి ఏదైనా దించగలరు. మళ్ళీ పైకి ఎక్కించగలరు. అవసరమైతే నందిని పంది చేయగలరు. పందిని నంది చేయగలరు. కొండను తవ్వగలరు. లోయలను బోడ్చగలరు. మనిషి ప్రాణాన్ని మాత్రం కొనలేరక్క ఈ డబ్బుతో. అది అర్థం గాక జనాలందరూ పిచ్చి పిచ్చిగా పాకులాడుతున్నారు. చివరికి ఆడికొచ్చిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏందంతా ఏం చేసుకోనురా అని ఆలోచిస్తున్నా. చాలా మంది పాపం అదే ఆలోచిస్తారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు లేదా? ఉన్నది. బలగం లేదా? అబ్బో! కుప్పలు కుప్పలున్నారు. ఒక్కళ్ళా వందలా? వందలొందలున్నారు. ఆ! లేకపోతే సైన్యం లేదా? కావాల్సినంత మందున్నారు. ఎనక 1000 మంది, ముందు 10,000 మందున్నారు. ఎటువైపు పోయినా కాలు కింద పెట్టకుండా చూసుకునే వాళ్ళున్నారు. ఎక్కడికెళ్ళినా గూడా నిద్ర పట్టకపోతే గాలి పంకాలు పెట్టేవాళ్ళున్నారు. ఏసీ తీసుకొచ్చే వాళ్ళున్నారు. ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళున్నారు. ఆకలైతే ఆకలి కాకుండా ఆహార పదార్థాలు తెచ్చి ఇచ్చేవాళ్ళున్నారు. చల్లగా తాగటానికి కూల్ డ్రింక్స్ ఉన్నాయి. థమ్స్ అప్‌లున్నాయి. ఇంక అన్నున్నాయి. కానీ ప్రాణాన్ని ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారక్క? ఇది ఎవరు గుర్తించాడు? ఎవరు గుర్తించాడిది? ఇప్పుడు చెప్పండి మీరు ఇంటుంటే. మీరు ఇనేవాళ్ళైతే ఇప్పుడు చెప్పండి నాకు. ఇప్పటిదాకా నేను వాక్యం చెప్తున్నా గదా! నేను చెప్పే మాటలను కరెక్ట్‌గా ఇంటున్నారైతే ఇప్పుడు చెప్పండి. ఇది ఎవరు గుర్తించారు? ఆమేన్. హిజ్కియా గుర్తించాడు. ఎందుకు హిజ్కియా గుర్తించాడు చెప్పండి? ఇంకా ఎందుకు హిజ్కియా గుర్తించాడు? ఎందుకు హిజ్కియా గుర్తించాడు ఇప్పుడు చెప్పండి మీరు? అదే ఎందుకు గుర్తించాడు హిజ్కియా? అన్నా ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎందుకు హిజ్కియా గుర్తించాడని మీరు చెప్పారు నాకు చెప్పండి. ఎందుకు ఒకందుకులంటారా? ఆమేన్. రోగమొచ్చింది ఆయనకు గాబట్టి. పక్కనోళ్ళకేం తెలుసక్క? మీకు తెలుసు ఎవరికన్నా పక్కనోడికి? నా కాలు నొప్పి పుడితే, ఈ కాలు నొప్పి తగ్గడానికి నేనేదైనా చేసుకుంటాను. చాలా మంది ఏమంటారంటే కాలు నొప్పి పుట్టింది కాబట్టి, మోకాలు ఏం చేయరా ఆ రోడ్లో పెట్టి చుట్టూ తిరుగుతుంటే అందరూ నవ్వుతుంటే, నాకు నొప్పొచ్చింది కాబట్టి నేను పెడతాను. మీకేమి? రోగమొచ్చినోళ్ళకి అనిపిత్తది ఏమనిపిత్తది? ఒక్కసారి నా ప్రాణం కాపాడితే దేవుడుంటే బాగుండు. ఇప్పుడు హిజ్కియాకి అనిపిచ్చింది. పక్కనోళ్ళకి ఊరికే అనిపియలా. ఊరికని అనిపిత్తదా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఏయ్! ఆ పిచ్చోడు యెషయా ప్రవక్తొచ్చాడు. వాడు జెప్పాడు. వాడు పొయ్యాడు. నీకేందిరా పిచ్చోడు అంటే, మిగతా వాళ్ళందరికి పిచ్చోడే యెషయా ప్రవక్త. ఈయనకు మాత్రం కరెక్టోడు ఎందుకు? ఇంగా చెప్పండి ఎందుకు? రోగమొచ్చింది గాబట్టి. అర్థమవుతుందక్క? రోగమున్నోడికి తెలుసు బాధ. ఒట్టొట్టోళ్ళకేం తెలుసు? పక్కనోళ్ళు ఎన్నో చెప్తారు. ఏమైనిత్తారు అవసరమైతే మీరు చూడండి, ఉదయాన్నే బోయి సాయంత్రం దాకా వాళ్ళతో కూర్చొని మాట్లాడమన్నా మాట్లాడతారు. అంతే గదన్నా! ఏ? నీకు కడుపులో నొప్పొత్తందంటే గాలి పెట్టి కడుపులో కాళ్ళు, చేతులు నొక్కమన్నా నొక్కుతారు. అంతేనా కదన్నా! నీకు ఇబ్బందవుతుందంటే అవసరమైతే వాళ్ళు నిద్ర మానుకొని నీకు నిద్ర కాపలా కాస్తారు. అంతే గదా! ప్రాణాన్నేమన్నా ఇత్తారా? ఇది ఎవరు గుర్తించాడు? హిజ్కియా గుర్తించి ఎంటనే లోపలికెళ్ళాడమ్మ. లోపలికెళ్ళి ఇప్పుడు తన మనస్సాక్షిలో నుంచి ప్రార్థన చేత్తన్నాడు. ఎక్కడి నుంచి చేత్తన్నాడు? మనస్సులో నుంచి ప్రార్థన. మనిషి చేసే ప్రార్థనలు ఏం ప్రార్థన? మనం చేసే ప్రార్థనలు? ఏం ప్రార్థనలు చేస్తారు మీరు నిజంగా చెప్పమంటారా? ఏం చేస్తారంటే, కష్టాలు ఎక్కువొచ్చే రోజు మాత్రం ఏడుత్తారు. కష్టాలు లేకపోతే మాత్రం శుభ్రంగా తిని నిద్రపోతారు. నిజంగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
సమస్య ఉన్న రోజు పండుకోమన్నా నిద్ర రాదు. సమస్య లేని రోజు ప్రార్థన చేస్తున్నా కూడా నిద్ర వస్తది. హిజ్కియాకి అలాంటి పరిస్థితి కాదు ఇక్కడొచ్చింది. చాలా ఘోరమైన పరిస్థితి. ఈళ్ళందరి వల్ల నాకే ప్రయోజనము? ఆ ప్రయోజనం లేదన్నప్పుడు, ప్రయోజనము కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? నాకు ప్రయోజనమైనది ఏదైనా ఉన్నదంటే, ఈ సందర్భంలో ఒక ఆయనొచ్చి చెప్పాడు. యెషయా ప్రవక్త అన్నాడు, "నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు." ఏమన్నాడు? ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఇప్పుడు ఆయనెళ్లి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఎవరిన్నాడు? ఏమని ప్రార్థన చేసుంటాడు చెప్పండి హిజ్కియా? అమ్మా! అక్క ఏమని ప్రార్థన చేసుంటాడు? ఎవరైనా చెప్పండి ఆలోచించండి. ఏమని ప్రార్థన చేసుంటాడు హిజ్కియా? ఆయుస్సు పొడిగించిండు. ప్రార్థన ఏమని చేసుంటాడు? అదిప్పుడు మనకు కావాల్సింది చాలా మందికి అర్థం కావాల్సింది. మీరందరూ ఇప్పుడు వాక్యం వినోళ్ళు ఆయనేమైనా వాక్యం వినడక్క? కొత్తగా ఇప్పుడు బాగా లేకుండా ఇళ్లల్లో ఉన్నోళ్ళున్నారు. వాళ్ళేమని ప్రార్థన చేస్తారు చెప్పండి మీరు? మీరు వాక్యం వింటూ రోజు ప్రార్థనకొచ్చి నేను చెప్పే మాటలు ఏదో 2 మాటలు 4 సార్లు నిద్రపోయి 3 మాటలు ఇంతా గూడక యేసయ్య స్తోత్రం, వందనాలు స్తోత్రం అని ప్రార్థన జేత్తారు. ఇప్పుడు వాళ్ళేమని ప్రార్థన చేసుంటారు ఇసుక? అది నాకిప్పుడు కావాలి పాయింట్. ప్రార్థన ఏమని చేసుంటారు చెప్పండి హిజ్కియా? హిజ్కియా చేసిన ప్రార్థన ఏందంటే, తన జీవితంలో తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడక్కడ. ఈ పాపముల వల్లే నాకు ఈ పుండు పుట్టిందయ్యా. నేను పాపం చేశానని ఎవరికీ తెలీదు హిజ్కియాకు తప్ప. అర్థమవుతుందా? నేను తప్పు చేసినట్టు నా భార్యకి కూడా తెలీదు. నాకు తప్ప, దేవుడికి తప్ప. మీరనుకుంటారు, చాలా మంచోడు ప్రకాష్ అన్న. ఎప్పుడు ఊరిన పల్లెత్తి మాట అనలేదు. ఈయనకేంది ఇట్టాడిదొచ్చిందంటే, మీరనుకున్నంత ఈజీగుండదు. నాకు తెలుసు. అందుకని హిజ్కియా లోపలికెళ్ళి తలుపులు మూసుకొని, గోడ తట్టు కూర్చొని, ఎక్కి ఎక్కి ఏడ్చి పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. నీకు పుట్టిన పుండు దేవుడికి తెలుసు ఎందుకు పుట్టిందో. ఆ పుండు పోవాలంటే లోపలున్న పాపమనే పుండు పోవాలి. ఇన్ని రోజులు ప్రభువా నిన్ను పక్కన పెట్టి వ్యర్థమైన పనులన్నీ చేశానని ఒప్పుకుంటున్నాడు మొదట. ఇన్ని రోజులు నన్ను సృష్టించిన నిన్ను పక్కన పెట్టి వ్యర్థమైన పనులన్నీ చేశాను. డబ్బు కావాలనుకున్నాను, బంగారం కావాలనుకున్నాను, ఇల్లులు కావాలనుకున్నాను, ఆస్తులు కావాలనుకున్నాను, బంధువులు కావాలనుకున్నాను, లేనిపోని సైన్యం కావాలనుకున్నాను. ఈళ్ళందరూ గడప దాకొచ్చి ఎళ్ళిపోయే వాళ్ళే గాని, లోపలికొచ్చి నన్ను కాపాడేది నువ్వని ఏ రోజు తెలుసుకున్నాను. ఆమేన్. దేవుడి విలువ తెలియసింది హిజ్కియాకు. వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేసిన హిజ్కియా యెషయా చెప్పిన మాట విన్నాడు. వెంటనే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించెను. ఎందుకు ఆలకించాడు? ఆమేన్. నిజం చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు గదక్క. నిజం చెప్తే ఏమంటారు తెలుసా? మీకు తెలుసో తెలియదో నిజం చెప్పిన వాడి మొఖంలో ఏం కనపడుద్ది? నిజాయితీ కనపడుద్ది. ముఖ కాంతి కనపడుద్ది. నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా తప్పిప్పులు పడుతూ చెప్పడు. కరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఇది నేను చేశానంటాడు అంతే. అది దేవుడి దగ్గర చెప్తుంటే దేవుడు అంటున్నాడు, "నీవు ఇంత పశ్చాత్తాప పడతావని నేనసలు ఊహించలేదు హిజ్కియా." అంటే దేవుడు ఊహించలేదంటే ఈరోజు చాలా మంది జీవితాల్లో చెప్తున్నాను. ఎవరికి గూడక అంతుపట్టని పరిస్థితులొచ్చుంటాయి. మనమేమనుకుంటామంటే, నోరెత్తి పళ్ళెత్తి మాటైనా అనలేదు. నాకెందుకంటే, ఎన్ని రోజులు ఎలాగ ఇలాంటి దురభిమానం చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. అప్పుడప్పుడు చాలా మందంటారు, నేనేం చేయలేదంటే, ఎంతమంది ఉసురు గొట్టుకున్నారో వాళ్ళకి తెలుసు. ఎంతమంది ఎన్ని మాటలనుంటారక్క. ఎంతమంది అనుంటారు చెప్పండి? మంచి కోసమంటే తప్పు లేదు. నేను ఇష్టమొచ్చినట్టు దేశ దిమ్మరనై తిరుగుతుంటే ఎన్ని కుటుంబాలు నన్ను అనుంటాయో నాకు తెలుసుగా. ఎన్ని కుటుంబాలు నన్ను ఆడిపోసుకొని ఉంటారు తెలుసుగా. నువ్వు బతికితేమి సత్యమి. నా పెద్దోళ్ళు కొంతమంది తిడుతుంటారు అప్పుడప్పుడు. ఆంబోతులాగా ఊరి మీద వదిలేసారు నిన్ను. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తుంటావంటే, ఏ పనులు? కుటుంబాలను పాడు చేసుంటారు. కుటుంబాలను నాశనం చేసుంటారు. కంటికి కనపడిన ప్రతి తప్పు చేసుంటాడు. చేసొచ్చి నేను గొప్ప అనుకొనుంటాడు.
మనుషులు నిన్నేమనలేదు. మనుషులు నిన్నేమి చేయలేకపోయారు. ఎందుకు? ఎవరైనా రాజు ఏమన్నా చేయగలడా? ధనముంది, బలగముంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, వెనక ముందు సంపద చాలా ఉంది. ఎవరేం చేయలేకపోయారు. అందుకే పైనున్న దేవుడు చేయాల్సొచ్చింది. ఇప్పుడు దేవుడు చేసినప్పుడు కూడా ఒక బుద్ధి రాకపోతే ఈయన వదిలేయండి అంతే. దేవుడు చేశాడు, కొట్టాడు దేవుడు. ఏం కొట్టాడు తెలుసా? పెద్దదేది చెయ్యలా. చిన్న కురుకు పుండకెంత పుండు పుట్టిందక్క. ఎంతది? పుట్టుమచ్చ తెలుసుగా? కంది గింజది పెసర గింజ తెలుసుగా? పెసర గింజ అంత పుట్టుమచ్చ పుట్టిందంటేడా, అది రోజు రోజు పెరిగి పెరిగి ఎంతయింది? ఎలక్కాయ జామకాయ అంత పుండయిందంట. ఈ చిన్న పుట్టుమచ్చను ఎవరైనా పడుచుకుంటారక్క? చిన్న పనులు పడుచుకొని మీరు అప్పుడప్పుడు పోతున్నప్పుడు ఏదైనా తగిలిందనుకో ఏమైనా పడుచుకుంటారా? చివరికొచ్చాక కాళ్ళు తీసేసే పరిస్థితి వచ్చింది. కాళ్ళు తీసేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? చిన్నప్పుడు పడుచుకోవాలా. ఈ హిజ్కియా కూడా ఏమనుకున్నాడు? ఇదేదోలే పుండు కుట్టిందని అనుకోని ఇట్ట గీరుకున్నాడు పోతున్నాడు. రోజు రోజుకి ఏమవుతుంది? రసిక పుండు పెరిగి పెద్దదవుతుంది. ఒక్కసారిగా చూస్తే ఈరోజు దాన్ని మనం ఏమంటామంటే క్యాన్సర్ పుండు అంటాం. వచ్చేసింది. ఇప్పుడు ఎవరి దగ్గరికిచ్చారు? వైద్యుల దగ్గరికి పోయారు. అందరి దగ్గర పోయారు. ఎవరి వల్ల కాల. ఇప్పుడు అనుకున్నాడు అందరూ వ్యర్థమే. నన్ను సృష్టించిన దేవుడే నాకు ముఖ్యం అనుకున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు హిజ్కియా. దేవుడి దగ్గరికి హిజ్కియా వచ్చినప్పుడు హిజ్కియాకు తప్పు అని చెప్పింది ఎవరు? ఇంకా ఇంకా ఆమేన్. హిజ్కియా మనసు ఇప్పుడు నిమ్మళమైపోయింది. ఇంతమందిని ద్రోహం చేశాడు మనసుకు వచ్చేదింక. అప్పుడప్పుడు మీరు కుదార్తం కూర్చున్నప్పుడు ఒక్కసారి ఊహించండి ఎంతమందిని పాడు చేసుంటాం మనం. అంటే పాడనగానే మీరు ఎప్పుడు ఆమెను అడగకూడదు. తిట్టుంటాము. వాళ్ళ దగ్గర డబ్బులు తీయాల్సినవి ఇయ్యకుండా ఉంటాము. వాళ్ళ కాడ మోసాలు మాట్లాడుంటాము. వాళ్ళ గురించి వాళ్ళకి ఈళ్ళకి లేనిపోయిన అబద్ధాలు చెప్పుంటాము. ఇన్ని చేసుంటాము. ఇది ఎక్కడో ఒక దిక్కొచ్చింది. మరి ఎంతో మంది చేస్తుంటే వాళ్ళకెందుకు రాలేదంటే దేవుడు నీ మీద ఏం కలిగి ఉన్నాడు? ఆ! ఏం కలిగి ఉన్నాడు? నీ మీద కనుదృష్టి కలిగి ఉన్నాడు. ఈ యొక్క పుండు పెడితేనేనా నా వైపు తిరిగితే నేను ఇతన్ని రక్షించుకోవాలని దేవుడి కోరికక్క. మనమేమనుకుంటామంటే ఏ పాపం చేస్తే వచ్చిందో కాదనట్లేదు. కానీ పుండు వల్ల హిజ్కియా ఏమయ్యాడు? దేవుని నమ్ముకున్నాడు. హిజ్కియా దేవుని నమ్ముకోవటం వల్ల ఇప్పుడు హిజ్కియా దేవుని బిడ్డ అయ్యాడా? కాలేదా? ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. హిజ్కియాకు ఆ పుండు పట్టకపోతే దేవుని నమ్ముకున్నాడా? దేవుని బిడ్డగా మారాడా? ఇక్కడ అదే చెప్తుంది బైబిల్ ఏం చెప్తుందంటే, మనస్సాక్షి అనేది ఒకటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ మనస్సాక్షి వాళ్ళకి చెప్తది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నాకు గూడా ఇష్టమే గాని, నీకు గూడా ఇష్టమైతే నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే. ఎవరు? అందుకే చూడండి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మనం ప్రార్థన చేసుకునే ముందు 3 అధ్యాయం 25 వచనం జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 3:25. చదవండమ్మా. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పూర్వము బాగేనండి. పూర్వం అంటే జీవితంలో మనం ప్రారంభం నుంచి ఉన్నాం చూడండి. ఇంతకు ముందు అన్నారు చూడండి. పూర్వము చేయబడిన పాపములు ఎప్పుడైతే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నానో, యేసు ప్రభు తీసేశాడు. ఆమేన్. పాపము పోయిందంటే ఏమి పోయిందని? ప్రతిఫలం కూడా పోయిందనేగా. మీకు తెలుసో తెలీదక్క? పూత రాలిపోయిందంటే అదేం చేయదని అర్థం? కాయ కాయదనే కదా! పూతలాగున్న పాపం పోయింది. ఇప్పుడు నా మీదున్న ప్రతిఫలము హిజ్కియా మీదున్న ప్రతిఫలం ఏంటిది? ఏంటిదన్నా? హిజ్కియా మీదున్న ప్రతిఫలం ఏంటిది? ఆమేన్. కురుకు పుండనే రోగం. ఇప్పుడు ఆ పాపం పోయింది. ఆటోమేటిక్‌గా రోగం కూడా పోయింది. పువ్వు రాలిపోయినట్టుగా రాలిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నాడు హిజ్కియా, ఎందుకయ్యా ఇంత గొప్పగా జరిగిందంటే, నీ మనస్సాక్షి నీకు చెప్పింది నువ్వు చేసితివి. ఆమేన్. మనస్సు ఎప్పటికి కూడా ఎవరిని చెడిపోమని చెప్పదక్క. మనస్సాక్షి ఉంటది. అది ఎప్పుడు చెడిపోమని చెప్పదు. ఇంకొక మనసు ఉంటే దాని గురించి నేను మాట్లాడట్లా. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా అంతటను అందరును మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి వీళ్ళు మారాలని వాళ్ళకున్నా గూడక వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది. మారండి, మారండి అని మనుషులకు భయపడి మారట్లా వాళ్ళు. ఎందుకు భయపడుతున్నారు మనుషులకంటే, హిజ్కియా లాగా పరిస్థితి వస్తే మారేవాళ్ళు పాపం. రాలేదుగా. చూసుకోవచ్చులే అనుకుంటున్నారు.
ఆ సందర్భం వచ్చినా మారకపోతే దేవుడే వదిలేస్తాడు. అర్థమైందక్క? జైల్లో పెట్టినా గూడక బుద్ధి మారకపోతే ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి అక్క, మీకు తెలిస్తే? ఆ! ఏం చేస్తారమ్మా? ఆమేన్. ఏం చేస్తారు? వాడింక ఏస్ట్ ఉరితీసేయండంటారు. జైల్లో పెట్టేది దేనికి? మారతారని. అలాగే ఇలాంటి శిక్షలేసేది దేనికి? మారాలని. ఈళ్ళు అర్థం గాక నాకే వచ్చింది. నీకు రాలా, నువ్వు దేవుడి దృష్టిలో ఉన్నావు కాబట్టి నీ దగ్గరకొచ్చింది. నిన్ను మార్చుకోవాలని నీ దగ్గరకొచ్చింది. ఇప్పుడు నువ్వు మారావనుకో నీ పుండంతా కరిగిపోద్ది. హిజ్కియాకి కరిగిపోయినట్టుగా. మారలేదనుకో, జైల్లో ఉన్నవాడు పశ్చాత్తాపపడకపోతే ఏం చేశారన్న? తిరస్కరించేయండి, వాడి జీవిత చరిత్ర క్లోజ్ అయినట్టే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో మీ అందరికి చెప్తున్నాను. ఆయన జీవాధిపతి అయిన దేవుడు గనుక తన బిడ్డల మీద కనుదృష్టి ఉంచాడు గనుక ఆయన కొట్టగలడు, మరలా గాయములు కట్టగలడు. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. హిజ్కియాకు పుండు పుట్టించిన వాడిని నేనే. దానిని ఆ హిజ్కియా మారు మనసు పొంది ప్రార్థన చేసినప్పుడు దానిని తీసివేసిన వాణ్ణి నేనే. కాబట్టి మీరు గూడక మారాలని మీకు చిన్న చిన్న సమస్యలొచ్చుంటాయి. ఇప్పుడు మీరు దేవుని దగ్గరకొచ్చి మీరు హిజ్కియాలాగా ప్రార్థన చేసి మనస్సాక్షి నిమిత్తమై అన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే హిజ్కియాకు పోగొట్టినట్టుగా నీ జీవితంలో గూడక మరణకరమైన వ్యాధిని పోగొడతాను. ఆమేన్. మరణకరమైన వ్యాధి అంటే మీరు అనుకుంటే రోగం అంటారు. రోగం కంటే ఘోరమైనదేంటి తెలుసా? ఆమేన్. ఏందమ్మా? పాపం. రోగానికి భయపడతారు జనాలు. నేను చెప్తున్నా, రోగానికి భయపడకాకండి. పాపానికి భయపడండి. పాపం మనిషిలో ఉందంటే పాడు చేసి పారనుకుంది జీవితాన్ని. ఇంకా నరకానికి కూడా తీసుకెళ్ళుద్ది. కాబట్టి ఈరోజు హిజ్కియా మనస్సాక్షి నిమిత్తమై తన మనస్సుతో చెప్పుకున్నట్టుగా ఈరోజు నువ్వు గూడక ఉన్నటువంటి స్థలములో నీ మనసుతో చెప్పుకొని నీ మనస్సాక్షిలో దేవుని వైపు మళ్ళు. చివరి అవకాశం ఇది. హిజ్కియా అన్ని చూసిన తర్వాత ఇంక క్లోజ్ అయిపోతాడని చెప్పాడు యెషయా. ఏమని చెప్పాడు? ఇంక నువ్వు చచ్చిపోతావు, నీకేమీ లేదన్నాడు. గ్యారంటీ కూడా లేదు, ఎక్కడ లేదు, చచ్చిపోతావన్నాడు. ఈ చివరి సందర్భంలో అతడికి కనపడిన దారి దేవుడు. నీకు గూడక చివరి సమయం ఇది. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఇవి ఏ దినాలంట? అంతే దినాలని బైబిల్ చెప్తుంది కదా! చివరి సమయము. ఇప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడి వైపు తిరిగావా? నీ యొక్క జీవితాన్ని పొడిగించి ఇక పశ్చాత్తాపపడిన నీకు కొంచెం ఆయుష్ ఇస్తాడు. దేనికి? దేనికిస్తాడమ్మా చెప్పండి? ఆమేన్. దేనికి? చేసిన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తాడంతే. కానీ ఇచ్చిన అవకాశాన్ని మళ్ళా మనం వేస్ట్ చేసుకుంటే దానికి తర్వాత ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒకే ఒక మాట ఏందంటే, మనస్సాక్షి నిమిత్తమై మనము ఒప్పుకోవాలి కొన్నిటిని. మన మనస్సాక్షి మన మీద ఏం చెప్పుద్దంట? సాక్ష్యం చెప్పుద్ది. ఎవరో సాక్ష్యం చెప్పాల్సిన పనిలే. మీరు నా గురించి ఏం సాక్ష్యం చెప్తారక్క? నా గురించి ఏం తెలుసు మీకు? ఈ పైనున్న రూపం తెలుసు. మీ దగ్గర ప్రవర్తించే మాటలు తెలుసు. చేస్తున్న పనులు తెలుసు. నా హృదయంలో ఏముంది ఎవరికీ తెలియదుగా? ఆ హృదయంలో ఉన్నది నా మనస్సుకు తెలుసు. అది నన్ను గద్దిస్తుందంట. అది నన్ను గద్దించినప్పుడు, నేను ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నన్ను దేవుడు గొప్పగా మారుస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. హిజ్కియా మనస్సాక్షి నిమిత్తం అతను ఒప్పుకొని గొప్పగా అభివృద్ధి చెంది పరలోక రాజ్యానికి వారసత్వమును పొందుకున్నాడు. ఆ మరణకరమైన రోగం నుంచి కూడా విడుదల పొందుకున్నాడు. ఆమేన్. అందరం గనుక తల వంచుదాం, ప్రార్థన చేద్దాం.